హలో అండి. బచ్చల కూర కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆకుకూర ఏదైనా హెల్త్‌కి మంచిదే. ఎప్పుడూ పప్పే కాకుండా ఇలా ట్రై చేస్తే వెరైటీగా ఉంటుంది. మొదట బచ్చల కూర శుభ్రంగా కడిగి ఆకులు కట్ చేసుకోవాలి. కాడలు కూడా ఇష్టమైతే కట్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ 2 స్పూన్స్ వేయాలి. కట్ చేసిన వెల్లుల్లి రేఖలు 10 వరకు వేసుకోవాలి. తరువాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగుతుండగా పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి వేయాలి. తర్వాత ఒక ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకుని వేయాలి. కరివేపాకు కూడా ఒక రెమ్మ కడిగి వేసుకోవాలి. తర్వాత పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను వేసి కలపాలి. కట్ చేసిన బచ్చల కూర వేసి కలిపి మూత పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1 కప్పు పచ్చి బఠాణీ వేసి కలిపి మూత పెట్టాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపి 2 టమోటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి మూత పెడితే 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా ఉడికింది అనిపిస్తే 1 స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసి కలిపి సాల్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ పడితే వేసుకుని 2 మినిట్స్ కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. రైస్, చపాతీల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.